వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేయబోతున్నా. 3 స్పూన్లంత ఆయిల్ పోసుకుందాం. నువ్వులు 2 స్పూన్లు వేసుకుందాం. మంచిగా దూరగా ఎంపలు ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 2 ముక్కలు చేయాలి, ఎందుకంటే పొడుగుగా కట్ చేస్తే మన మీద ఎగురుతుంది కాబట్టి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాం. మంచి దూరగా ఎంపలు నూనెలోనే. ఇప్పుడు టమాటాలు ఒక 10 టమాటాలు కట్ చేసుకుందాం. పొడుగుగా టమాటాలు కట్ చేసుకుందాం. మంచిగా మగ్గాలి నూనెలో. మంచిగా ఫ్రై చేద్దాం. పచ్చివాసన పోయేదాకా నూనెలోనే మగ్గాలి. నీళ్ళు పోయకూడదు, అస్సలు నీళ్ళు పోయకూడదు. టమాటా మగ్గాలి అట్లనే నూనెలోనే. చాలా బాగుంటుంది, అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చడి. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. ఉప్పు సరిపడా వేసుకుందాం. పసుపు వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. మంచిగా మగ్గాలి. పుదీనా వేసుకుందాం. మంచి నూనెలో అట్లనే మగ్గాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. కొత్తిమీర ఒక గుప్పడి అంత కొత్తిమీర. మంచిగా ఫ్రై చేద్దాం. అది కూడా మంచిగా ఫ్రై చేయాలి. నీళ్ళన్నీ ఎనికేటట్టు ఫ్రై చేయాలి. దగ్గరకు అయిపోయింది చూడండి. అయిపోయాక ఇప్పుడు రోట్లో వేసి కడిగి మిక్సీ పట్టుకున్నాం. చల్లారనియాలి, కొంచెం చల్లారనిస్తే రుబ్బడానికి అయితే వేడివేడిగా అంటే కష్టము. మంచిగా రోట్లో దంచితే బాగుంటుంది పచ్చడి. ఖరాబ్ అవ్వదు. ఒక 4-5 రోజులు పెట్టుకొని తిన్నా కూడా బయట పెట్టుకున్నా ఖరాబ్ కాదు. కొబ్బరి ఏం కాబట్టి ఖరాబ్ ఏం కాదు. అయిపోయిందండి పచ్చడి. కడాయి పెట్టుకున్నాం. నూనె పోసుకుందాం. ఒక 3 స్పూన్లంత నూనె పోసుకుందాం. ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. మంచి చిటపట అన్నలా మినప్పప్పు వేసుకుందాం. అయినాక ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. మంచి ఫ్రై చేద్దాం. అయినాక పచ్చడి రోట్లో రుబ్బిన పచ్చడి వేసి కలుపుదాం. నూనె మొత్తం పైకి తేలాలి. చాలా బాగుంది. 4-5 రోజులు పెట్టుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. చపాతీలో వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. కూరలు అవన్నీ ఎక్కువ తినరు కాబట్టి చలికాలంలో ఇట్లా పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఆ రోలు కడిగిన వాటర్ కూడా పారబోయకుండా దీంట్లో పోసుకోవచ్చు. ఒక బౌల్లో తీసుకుందాం. టమాటా పచ్చడి అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, పూరీలోకి, దోశలో కూడా బాగుంటుంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.